జూన్ 10వ తేదీ బుధవారం నాడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డెవలప్మెంట్ అథారిటీ స్కిల్ యూనివర్సిటీలను ప్రారంభించనున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మరియు ఇతర ముఖ్య నాయకులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్ సిటీకి సంబంధించి అయితే మరో పురోగతి సాధించినట్టే అని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ప్రారంభం కావాల్సిన కొన్ని కార్యక్రమాలు అయితే జూన్ 10వ తేదీకి వాయిదా పడిన నేపథ్యంలోనే 10వ తేదీన అంటే మంగళవారం రోజు బుధవారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫ్యూచర్ సిటీకి వస్తున్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు స్కిల్డ్ యూనివర్సిటీతో పాటు ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన భవనాలను అయితే ప్రారంభోత్సవం చేస్తున్న నేపథ్యం ఉంది. ఈ 2 ప్రధానమైన భవనాల ప్రారంభోత్సవం క్రమంలోనే ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో మరో అడుగు ముందుకు పడిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రపంచ చిత్రపటంలోనే ఎంతో ప్రాధాన్యత కలిగిన హైదరాబాద్ను 4 మూలల అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా ఎంతో వెనుకబడిన ప్రాంతంగా పరిగణించబడుతున్న ఫ్యూచర్ సిటీ అంటే మహేశ్వరం మండలం కావచ్చు, కందుకూరు కావచ్చు, ఇటు చుట్టూ కొత్తగా ఏర్పడిన మండలాలతో కలిపి ఫ్యూచర్ సిటీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఒక ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ కూడా ఏర్పాటు కావడం కూడా విశేషం. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కూడా తరచుగా ఈ ప్రాంతానికి వచ్చి అక్కడ జరుగుతున్న పురోభివృద్ధిని కానీ అభివృద్ధి పనులను అయితే స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ భవనం ప్రారంభోత్సవం అయిన తర్వాత కూడా వారానికి ఒకసారి అయినా సరే తాను ఫ్యూచర్ సిటీకి వచ్చి పరిపాలన సాగిస్తాననే రీతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సంచలనమైన ప్రకటన కూడా చేయడం జరిగింది. దీంతో ఫ్యూచర్ సిటీ గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా హైటెక్ సిటీని ప్రారంభించినప్పుడు కూడా అప్పట్లో అటు కోకాపేట కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, ఇటు నార్సింగ్ కావచ్చు, ఇలాంటి గండిపేట, అటు ఖానాపూర్ కావచ్చు, జన్వాడ లాంటి అనేక ప్రాంతాలు కూడా మాదాపూర్ ఎంతో వెనుకబడిన ప్రాంతాలుగా ఉండేవి. అలాంటిది ఇప్పుడు కోట్లాది రూపాయలు ఎకరం విలువ పనిచేసే ధర పలుకుతున్న నేపథ్యంలోనే ఎంతో డెవలప్ కూడా చేయడం జరిగింది. అనేక కంపెనీలు కూడా రావడం జరిగింది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రాంతంగా హైటెక్ సిటీని అయితే మనం అయితే పరిగణించవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా ముఖ్యమంత్రి మధ్యలో మెదిలిన ఒక అద్భుతమైన నగరం, ప్రపంచ శ్రేణి సిటీగా ఫ్యూచర్ సిటీని అయితే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి జూన్ 10వ తేదీన వచ్చి స్కిల్ యూనివర్సిటీకి ఫ్యూచర్ డెవలప్మెంట్ అథారిటీ భవనాల ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టనుండడం అనేది ఈ ప్రాంతానికి ఒక నవశకంగా కూడా మారవచ్చు. సమీప భవిష్యత్తులోనే అంటే మరికొద్ది నెలల్లోనే దీనికి సంబంధించి ఒక మెట్రో సిటీ కావచ్చు, అంతర్జాతీయ స్థాయిలో కానీ ఒక రైళ్ల కనెక్టివిటీ కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు, ఇలాంటి అనేక ఆధునికరమైన అభివృద్ధి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఇక్కడ ఇప్పటికే ప్రతిపాదన కూడా పరిశీలన దశలో ఉంది. త్వరలో దీనికి సంబంధించి పనులు కూడా పట్టాలెక్కే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి తదితరులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లకు సంబంధించి పరిశీలించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి వంటి నేతలు కూడా ఏర్పాట్లు అయితే పరిశీలించడం జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా సుక్కుగూడ డీసీపీ పర్యవేక్షణలో ఇటు కందుకూరు పోలీసులు, మహేశ్వరం పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లను అయితే దాదాపుగా పూర్తి చేయడం అయితే జరిగింది. అంతా ఇక్కడనే తల్లిదండ్రులకు అందరికి కూడా చెప్తున్నాను, మీ పిల్లల భవిష్యత్తు ఒక గొప్ప భవిష్యత్తుగా మారాలి అంటే ఈ పట్టణాన్ని అతి త్వరగా నిర్మించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు నడవటం కాదు, ఇంకా ఉరకండి, మేమందరం మీ ఎంబడే ఉన్నాము అని చెప్పటానికి ఎంటైర్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఇంటిలో
ప్రభుత్వం తరఫున ఏమేమైతే పథకాలు మీ ఇంటికి చెందినయో 3,500 ఇండ్లు ఇచ్చాం. 3,500 కుటుంబాలు, తర్వాత $200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, $500 సిలిండర్ కానీ, తర్వాత మీకు ఏవేవైతే లబ్ధి చేకూర్చామో రేషన్ కార్డులు లేనోళ్ళకందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. పుట్టిన పిల్లలకు పెళ్ళైన వచ్చిన కోడలమ్మలకు కూడా వాళ్ళను రేషన్ కార్డులలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. తర్వాత అదేవిధంగా మీరు దొడ్డు బియ్యం తినకుండా బజార్లో అమ్మేసుకోకుండా సన్న బియ్యము ఇవ్వటానికి మీ దగ్గర మీకు పథకం ఇంప్లిమెంట్ చేశాము. అదేవిధంగా సన్న బియ్యమే, సన్న వడ్లే వండియటానికి వ్యవసాయదారులకు $500 ప్రతి క్వింటల్ కూడా మీ కొరకే వాళ్ళందరికీ ఖర్చు పెట్టి సన్న బియ్యం పండించేటట్టుగా చేశాము. ఆ విధంగా చేసిన ప్రతిదీ ఏమైనా మీ పిల్లలకు అస్సలు కావాల్సింది సన్న బియ్యం కంటే ముఖ్యం చక్కటి చదువు. తర్వాత చదువుకుంటున్నప్పుడే స్కిల్ నేర్పేయడం, తర్వాత చదువు అయిపోకముందే ఉద్యోగం కల్పించటం. దాంతో ఈ బీదతో పోతుంది, మీరందరూ బాగుపడతారని కూడా ప్రతి తల్లిదండ్రికి నేను తెలియజేస్తున్నా. ప్రతి కుటుంబం కూడా తరలి వచ్చి ముఖ్యమంత్రి గారికి మీతో ఉన్నాం, మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి అని చెప్పడానికి మీరు అందరూ పెద్ద సంఖ్యలో రావాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను.